కూతురికి ఏదైనా అయితే తల్లి తట్టుకోగలదా చెప్పు? అత్తయ్య, మీ ప్రేమని పొందడానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను. అవును శిశిర, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శివగామి సమస్తం కోల్పోయింది. ఇప్పుడు నీ మీద మనసు పెడుతుంది. నిన్ను ఇబ్బంది పెట్టాలని, మన కంపెనీ వ్యవహారాల్లో తలదూర్చాలని చూస్తుంది. ఒకవేళ జాబ్ కోసం అడుక్కోవడానికి వస్తుందో ఏమో. శివగామి నిజంగానే జాబ్ అడుక్కోవడానికి వస్తే జాబ్ ఇద్దాం. పాపం ఆ చిన్నపిల్ల భవానీకి భోజనం పెట్టడానికైనా డబ్బులు కావాలి కదా. నీదెంత జాలిగుండె రాజ్. మొదట్నుంచి ఆది అంతే. మా సరేలే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. లక్ష్మమ్మవ్వ, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్తున్నావా? తెలీదమ్మా. మరి ఎందుకు వెళ్తున్నావు? తెలీదమ్మా. నిన్నెవరైనా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పారా? అది ఎవరు? నీకెవరు చెప్పారో చెప్పు. అమ్మగారే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పారమ్మా. ఏంటవ్వా అమ్మ చెప్పడం ఏంటి? అలా ఎలా చెప్తుంది? అమ్మా, అమ్మా! ఎందుకు అరుస్తున్నావు భవానీ? లక్ష్మమ్మవ్వని ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పావు? అది భవానీ, అంటే లక్ష్మమ్మవ్వ మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు కదా. అందుకే కొన్ని రోజులు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండమని పంపిస్తున్నాను. ఏం అవసరం లేదు. లక్ష్మమ్మవ్వ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. బ్యాగ్ ఇవ్వవా? ఇక్కడ ఇవ్వు. అమ్మా, ఇవ్వు లక్ష్మమ్మవ్వ. భవానీ, అలా బ్యాగ్ తీసుకోకూడదు, ఇచ్చే. నేను వెళ్ళనివ్వను. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో భవానీ. లేదు, నేను ఇవ్వను. అవ్వ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. భవానీ, నీకెక్కువ అయిపోయింది. గొడవ చేయకు. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి నువ్వు. ఇచ్చేయ్. లేదు నాన్న, నువ్వేనా చెప్పు నాన్న. అవ్వని వెళ్ళనివ్వద్దు అని చెప్పు నాన్న. అవ్వ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. భవానీ, అమ్మ చెప్పిందంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. కొన్ని రోజులు అంతేగా. లక్ష్మమ్మవ్వ మళ్ళీ వస్తుంది. అర్థం చేసుకో. బ్యాగ్ ఇచ్చి. అవ్వ వద్దు, ప్లీజ్ వద్దు అవ్వ, ప్లీజ్. జాగ్రత్తగా వెళ్ళరా. సరే అయ్యా. లక్ష్మమ్మ, ఒక్క నిమిషం ఉండు. ఇవి నీ ఖర్చులు కొంచుకో. ఎందుకమ్మా ఇవన్నీ? అవసరం ఉంటుంది లక్ష్మమ్మ. నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను.